రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రైతుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక పంట నష్టపోతున్నారని, ప్రభుత్వం ఎటువంటి స్పందన చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని, గిట్టుబాటు ధరలు లేక ఎరువులు, విత్తనాలు, నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల కష్టాన్ని అర్థం చేసుకునే నేతృత్వం ఈ ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు. వైఎస్ జగన్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యలను గుర్తు చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ₹1 కూడా రైతుల ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా 54,55,000 మంది రైతులకు ప్రభుత్వం తరపున బీమా కట్టించామని, రైతుల భవిష్యత్తును కాపాడేందుకు 7,802 కోట్ల పంట బీమా ప్రీమియం భారం ప్రభుత్వం భరించిందని, ఈ పథకం దేశంలోనే ఒక మోడల్గా నిలిచిందని, రైతు పంట నష్టపోయినా ఆయనకు సకాలంలో పరిహారం అందేలా వ్యవస్థను సృష్టించామని జగన్ తెలిపారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి తమ అనుచరులకు మాత్రమే లాభాలు చేకూర్చే విధానాలు అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు. రైతు పంటకు ధర లేక మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోయాయని, రైతు కష్టానికి గుర్తింపు లేకపోవడం బాధాకరమని, వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తామని, రైతు సంతోషమే రాష్ట్రాభివృద్ధికి మూలాధారమని పేర్కొన్నారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని, రైతు కష్టాన్ని అర్థం చేసుకోవడం నాయకుడి బాధ్యతని, వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ రైతు పక్షాన నిలబడి పంటకు గిట్టుబాటు ధర, పంట బీమా సకాలంలో సహాయం అందేలా కృషి చేస్తుందని అన్నారు. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు. క్వింటాలకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు. ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1,200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు. చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామన్నారు. అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు. ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్లయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం.